గాయత్రి గురుజీ 1+1=3. యూనివర్స్ అనేది సైంటిస్ట్ బిఆర్ కోదండరామ్ మీతో. ప్రభాత వేళ గురువారము, గురుమండల ఆశీస్సులు, శుభాకాంక్షలు. నేను ఇదివరకెన్నోసార్లు చెప్పాను, ఈ విశ్వం నడుస్తున్నది ఒకటి శబ్దము, రెండవది వర్ణము. ఈరోజు గురువారం. ఈ విశ్వం అంతా కూడా సూర్యప్రకాశం నుంచి గోల్డెన్ ఎనర్జీ ఈ విశ్వం అంతా కూడా ప్రభావితం అవుతూ ఉంటుంది. సో అటు ఎనర్జీని ఎలా పట్టుకోవాలి, ఎలా చేయాలి అని చెప్పి గురుముఖంగా సాధన ద్వారా తెలుస్తుంది. సో ఈరోజంతా గోల్డెన్ ఎనర్జీ విశ్వం అంతా కూడా. ఈ గోల్డెన్ ఎనర్జీ దేనికి సంకేతము, దేనికి పనికి వస్తుందంటే, మన మెదడులో ఒక వెలుగు వెలిగి మనం చాకచక్యంగా, సామర్థ్యంగా, టాలెంట్గా ఒక బాల్ వస్తూ ఉందంటే, ఆ బాల్ ఏ స్పీడ్లో వస్తుంది, ఎంత మోతాదులో వస్తుంది, ఏ యాంగిల్లో వస్తుంది, దాన్ని ఎట్లా కొట్టాలి, కొడితే 6 పోతుంది అనే ఒక బ్రెయిన్లో వెలిగేదే ఆ గోల్డెన్ ఎనర్జీ. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎదుటి మనిషి బౌల్ చేస్తున్నాడు అంటే ఆ బాల్ ఏ తరుణంలో వస్తుంది, ఎలా దాన్ని అటెంప్ట్ చేయాలి, దాన్ని ఎలా అటెంప్ట్ చేసి ఏ మోతాదులో కొడితే అది 6 పోతుంది అని చెప్పి ఆ బ్రెయిన్లో ప్రకాశవంతం ఉండే ఒక ఎనర్జీ గోల్డెన్ ఎనర్జీ. అది గురువారం నాడు సూర్యభగవంతు సూర్యరశ్మిలో ప్రభావితం అవుతూ ఉంటుంది. దాన్ని మనము సాధన చేసి పట్టుకున్నామంటే మనం కూడా ఏ సచిన్ టెండూల్కర్ లేకపోతే ఇంకేదో స్టారో అవ్వచ్చు. సో దాని గురించి అలా పెడతాం. ఈ విశ్వంలో ఈ యొక్క ప్రతిదీ నేను నా సాధనలో మనిషి చనిపోయిన తర్వాత మోక్షం అంటారు. అది మోక్షం ఉందో లేదో, మనకి శరీరము ఉందో లేదో అది అజ్ఞాతం అన్నమాట. కోర్స్ భగవంతుడు ఆధ్యాత్మంలో, మన హైందవ ధర్మంలో ప్రతిదీ ఒక నమ్మకం. చనిపోయినాక ఏదో భగవంతునితో మనం లీనమై ఉండేది మోక్షం అంటారు. అది శరీర స్థితి లేనప్పుడు. నా ఈ సాధన ఏమంటే, శరీరం ఉండగానే మోక్షం, మనం భౌతిక శరీరంతో ఉండగానే ఆ మోక్ష సాధన పొందుతాం అనమాట. నా ఒక సాధన, నేను కనిపెట్టిన సాధన, నా ప్రపంచం కోసం, ముఖ్యంగా నా కోసం నేను కనిపెట్టిన సాధన మోక్ష సాధన. శరీరంతో ఉండగానే ఇహపర సుఖములు అనుభవిస్తూనే, సంసారిక సుఖములు అనుభవిస్తూనే భగవంతునితో మోక్ష సాధన అనేది నేను కనిపెట్టింది. ఇది ఇంకొక ప్రపంచం కూడా ఉంది. నేను చేసే సాధనే వేరే ప్రపంచంలో, అంటే హిమాలయాల్లో, మానస సరోవరంలో నాగసాధువులు, అఘోరాలు అంటే ఈ జనసంచారంలో వచ్చి చెప్పే ఆ అఘోరాలు కాదు. వాళ్ళు జనసంచారంలో రాదు, జనాలతో వాళ్ళకి పని లేదు. పరమశివుడు వాళ్ళకంటూ ఒక ప్రపంచం ఇచ్చుంటాడు. నిరంతరం ఆ ప్రపంచం కోసమే, ఆ ఒక లక్ష్య సాధన కోసమే వాళ్ళ సాధన. వాళ్ళకి ఏమి కావాలనో భగవంతుడు పరమశివుడు అన్నీ ఇచ్చేస్తుంటాడు. ఇక్కడ మనము కలియుగంలో ఎట్లంటే, మనం అడుగుతాం శివుణ్ణి, నాకు రంభ ఊరసి మేనకి తిలోత్తమి అంటాం. కానీ రంభ ఊరసి మేనకి తిలోత్తమి ఇవ్వడు. నీకు ఏదైతే అవసరమో అదే ఇస్తాడు. దాంతోనే డిఫరెన్స్ ఉంది. రంభ ఊరసి మేనక తిలోత్తమి దేనికి పనికి వస్తారు? తైతక్కలాడేకి ఋషులు తపస్సు చేస్తూ ఉంటే నాట్యం చేసేకి తైతక్కలాడేకి పనికి వస్తారు. నీ ఋషులకి ఏమైనా పనికి వస్తారా? లేదు. భగవంతుని తెలుసు నీకు ఏమైతే అవసరం ఉందో అదే ఇస్తాడు. సో మనము మన కోరికలను త్యజించి మనము భగవంతునితో నిరంతరం సాధన, ఎప్పుడు ఏ పని చేసినా, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ప్రవచనాలు చెప్తున్నాను, భగవంతునితో అనుసంధానం, కనెక్టివిటీ ఉంది. సో మనిషి బ్రతికి ఉండగానే మోక్షం ఎలా సాధించాలి అనేది నా ఒక సాధన. నేను మనిషి జన్మెత్తుకున్నాను. అందరిలా శ్వాసపైన దాస, ముక్కు మూసుకొని దాస, ఒంటికాలు జపము, ఇవన్నీ కాకుండా ఇంకొక అడుగు ముందుకు ఈ యొక్క శరీరంతో ఉండంగానే ఆ యొక్క సుఖాలను, అంటే సుఖాలంటే ఐహిక సుఖాలు అవి కావు, దానికి మించి అతీతమైన ఒక సుఖం ఒకటి ఉంది. అది భగవంతుని రుచి, భగవంతుని రూపం, భగవంతుని వర్ణము. ఆ రుచిని ఎలా అనుభవించాలి, ఆ రుచిని ఎలా పొందాలి? పరమశివుడు, మనము పరమశివుని పట్టుకోవాలంటే మనకైనా దొరకడం కాక దొరకడు. ఎంత తపస్సు చేయండి, ఒంటి కాలుపైన తపస్సు చేయండి, సాధనలు చేయండి, ఏదేదో చేయండి. సో కడపాత్రం కోసం ఇంకేదేదో చేస్తుంటారు. ఆ సాధనలన్నీ పరమశివుడు మనకి దొరకడు. పరమశివుడు దొరకాలి అంటే ఆయన మనల్ని పట్టుకోవాలి. అది ఎట్లా అవుతుంది? ఆయనకు అనుగుణంగా ఉన్నప్పుడు ఆయన మన ఒక డైమెన్షన్ వచ్చి ఆయనకి అట్లా ఫోకస్ అయ్యి అట్లా ఆయన దృష్టిలో పడతాం. ఎప్పుడైతే ఆయన దృష్టిలో పడతామో అప్పుడు ఆయన వల వేసి
వీడు నాకు కావాలి, వీడు నాకు ఉపయోగం ఉన్నాడు, వీని వల్ల నా పనులు అంటే జగతికి ఉపయోగపడే పనులు, సామాజికంగా ఉపయోగపడే పనులు వీరి ద్వారా చేయించవచ్చు అని చెప్పి నాగ సాధువులు అయితేనేమి, అఘోరాలు అయితేనేమి వాళ్ళు నిరంతరము ఈ సాధనే. నేను ఈ యొక్క ఐహిక ప్రపంచంలో ఉంటూ, జనసంచారంలో ఉంటూ, సాంసారిక సుఖాలను, సాంసారిక బంధాలను అనుభవిస్తూ ఒక టెక్నిక్లు అనేది ఒక కనుక్కుంటున్నాను. ఇంకా డిస్కవరీలోనే ఉన్నాను, ఇంకా నేను విద్యార్థినే చేస్తున్నాను. నా సాధన చేస్తే తప్పకుండా మీరు కూడా శరీరంలో ఉండగానే మీరు మోక్షము పొందజాలరని నేను ఇందు మూలంగా తెలియజేస్తూ, ఆ సాధన ఇప్పుడు మన నిత్యం అనునిత్యము ఎలా చేయాలని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్లో లాంగ్ వీడియో సపోర్ట్ చేస్తాను. ప్రతి నిత్యం నేను ఇందు మూలంగా చెప్పడం ఏంటంటే, బ్రెయిన్లో ఎనర్జీ సెల్స్ బాగా పనిచేయాలంటే గురువారం నాడు మీరు గురు సాధన, ఈ బుడ్డ తెల్లగును నానబెట్టి గోమాతకు తినిపించండి, పసుపు రంగు వస్త్రములు ధరించండి. తద్వారా ఆ కలర్కి మీరు ఆకర్షితం అవుతాడు. ఇంకా ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి, రిలీజ్ చేస్తాను. అందరికీ గురుమండల ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, నమస్తే.